నమస్తే తెలంగాణ, నా పేరు రాణి రుద్రమ. ఇక ఇవాల్టి వార్తల వివరాల్లోకి వస్తే ఈ నెల 25వ తారీఖులోపు తెలంగాణ అనుకూల ప్రకటన రాకుంటే కాంగ్రెస్ టీడీపీ లీడర్లు రాజీనామా చేయాలని తెలంగాణ జేఏసీ డెడ్ లైన్ విధించింది. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ మీద చర్చించిన జేఏసీ స్టీరింగ్ కమిటీ ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్ రోడ్ల మీద వంటా వార్పు చేయాలని తీర్మానించింది. త్వరలోనే రైల్ రోకో, జాతీయ రహదారుల దిగ్బంధనం నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పిండ్రు. సకల జన సార్వత్రిక సమ్మె దిక్కు తెలంగాణ ప్రజానికాన్ని తీసుకుపోతామని అన్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయటానికి ఇక రోడ్ల మీదనే పోయి పెడతారు. ఆ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రేపు సిటీ జేఏసీ కూర్చొని వివరాలన్నింటినీ నిర్ణయిస్తుంది. 13 నుంచే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రచార యాత్రలు నిర్వహించబోతున్నాం. 13 నాడు జరిగేటువంటి ప్రచార యాత్రలో టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారితో సహా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సూర్యం గారితో యుక్తంగా మిగతా అన్ని సంఘాల నాయకులు కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. 13 నాడు ఎక్కడ సభ నిర్ణయించేది అవన్నీ కూడా రేపు సాయంకాలానికల్లా నిర్ణయించుకుంటాం. దాంతో పాటుగా ఈ ఆందోళనను తీవ్రతరం చేయడానికి జాతీయ రహదారులను దిగ్బంధించాలని, రైల్ రోకో నిర్వహించాలని కూడా ఈ రోజు నిర్ణయించుకున్నాం. అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలను, తేదీలను మళ్లీ ఒకసారి స్టీరింగ్ కమిటీ కూర్చొని వాటిని ప్రకటిస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని, ఆందోళనని తెలంగాణ ప్రజల యొక్క ఆగ్రహ ప్రకటన దిశగా తీసుకొని పోవటానికి సార్వత్రిక సమ్మె నిర్వహిస్తాం. సకల జనుల సమ్మె నిర్వహిస్తాం. సకల జనుల సమ్మె అంటే తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాలు, సబ్బండ వర్ణాలు ఈ ఆందోళనలో పాల్గొంటాయి. ఎవరు ఏమేమి రీతిలో వీలైతే ఆయా గ్రామాలన్నింటి నుంచి కూడా తరలి వచ్చి ఇంకా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మరి దిగ్బంధనం చేసే రీతిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన తేదీలు కూడా పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడు చేయాలనేది నిర్ణయించుకుంటాం. ఇకపోతే ఇతర సంఘాలు వీలైనంత మేరకి తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోవాలని జేఏసీ నిర్ణయించింది. అయితే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఆ పార్టీలతో సంపూర్ణంగా తెగదెంపులు చేసుకోకుండా, రాజీనామా చేయకుండా ఆ ఉద్యమంలో కలిసి పనిచేయటం కష్టమనేటువంటి విషయమే జేఏసీ ఇవాళ నిర్ణయించుకున్నది. కనుక ఖచ్చితంగా ఎవరైనా గాని ఖచ్చితంగా పార్టీతోని తెగదెంపులు చేయకుండా మేము సహకరించలేము. అందులో భాగంగానే 13 నాడు ఆదిలాబాద్ లో జోగు రామన్న గారు తలపెట్టినటువంటి సభకు కూడా హాజరు కాలేము అని చెప్పి సభ నిర్ణయించింది. ఎప్పుడు రాజీనామా చేసి ఉద్యమంలోకి వారు రావాలని నిర్ణయించుకున్నా తప్పనిసరిగా జేఏసీ ఆహ్వానిస్తుంది. జేఏసీ అట్లా రాజీనామా చేసిన వాళ్ళందరి యొక్క వాళ్ళ ఎన్నికలకు సంబంధించి కూడా సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటదనే విషయాన్ని కూడా మీ ద్వారా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఎవరు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలనుకున్నా, జేఏసీ ద్వారా ఉద్యమంలో తీవ్రతరం చేయాలనుకున్నా వారందరికీ కూడా జేఏసీ మద్దతునిస్తుంది. వారి బాధ్యత తన వంతుగా జేఏసీ స్వీకరిస్తుందని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఇక తెలంగాణ ఉద్యమం ఎంత క్లిష్టమైందో ఆజాద్ కు తొందరలోనే తెలిసొస్తదంటున్నారు కేసీఆర్. 2004 ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆజాద్ మరిచిపోయినరని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఇయ్యకుంటే కాంగ్రెస్ ను జనం బొందబెడతారని అన్నారు. వంటా వార్పుల ఫ్యామిలీతో కలిసి పాల్గొంటానని కేసీఆర్ చెప్పిండ్రు. గుత్పలు పట్టుకుని తెలంగాణ టీడీపీ నేతలు నిర్వహించే సభలను జనం చీదరించుకుంటున్నారని అన్నారు. ఆ ఒక్క పూట 19వ తేదీ సండేనా సార్? 19వ తేదీ సండే ఉంది. మొత్తం హైదరాబాద్ లో ఉండే ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. తమ తమ కుటుంబాలతో సహా వచ్చి అందరూ రోడ్డు మీద వండుకొని భోజనం చేసి నిరసన వ్యక్తీకరించాలి. నేను మా వైఫ్ కూడా ఇద్దరం తప్పకుండా మా ఇంటికాడ రోడ్డు మీదనే కుకింగ్ చేస్తాం. కోదండరావు గారు వారి వైఫ్ కూడా అక్కడ రోడ్డు మీద కుక్ చేసి వారు అక్కడనే తింటారు. మొత్తం సంబంధించినటువంటి నాయకులందరూ, ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీలో ఉన్న నాయకులు అందరం కూడా మా కుటుంబాలతో, పిల్లలతో హైదరాబాద్ లో బాజప్తా రోడ్ల మీద వండి మా నిరసన వ్యక్తం చేస్తాం. అయి ఏమన్నా వస్తే దాని మీద వ్యాఖ్యానిస్తాం. ఒక్కొక్క నిమిషము ఈ సమ్మెను, ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ
న్యూ డెమోక్రసీ నాయకులు అప్పీల్ చేస్తారు. ఒక్కొక్క నిమిషం. ఎందుకు సగం అంటే చెప్తానే క్లిష్టం అని ఆయన అంటుండు. ఇప్పుడు ఎంత క్లిష్టం ఉంటుందో మేము కూడా చూపిస్తాము. 56 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల బతుకు ఎంత క్లిష్టమైందో అందువల్లనే తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఇంకా సంక్లిష్టం, ఈ క్లిష్టం, ఆ క్లిష్టం అంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇదే గులాం నబీ ఆజాద్ కదనండి 2004లో ఇక్కడ మాట్లాడి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజలకు మేము తెలంగాణ ఇస్తామని ఎన్నికల సభలలో కూడా వాగ్దానం చేసిన మొత్తం హైదరాబాద్ లో ఉండే ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. తమ కుటుంబాలతో సహా వచ్చి అందరూ రోడ్డు మీద వండుకొని భోజనం చేసి నిరసన వ్యక్తీకరించాలి. నేను మా వైఫ్ కూడా ఇద్దరం తప్పకుండా మా ఇంటికాడ రోడ్డు మీదనే కుకింగ్ చేస్తాం. కోదండరావు గారు వారి వైఫ్ కూడా అక్కడ రోడ్డు మీద కుక్ చేసి వారు అక్కడనే తింటారు. మొత్తం సంబంధించినటువంటి నాయకులందరూ, ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీలో ఉన్న నాయకులు అందరం కూడా మా కుటుంబాలతో పిల్లలతో హైదరాబాద్ లో బాజప్తా రోడ్ల మీద వండి మా నిరసన వ్యక్తం చేస్తాం. క్లిష్టం అని ఆయన అంటుండు. ఇప్పుడు ఎంత క్లిష్టం ఉంటుందో మేము కూడా చూపిస్తాము. 56 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల బతుకు ఎంత క్లిష్టమైందో అందువల్లనే తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఇంకా సంక్లిష్టము, ఈ క్లిష్టం, ఆ క్లిష్టం అంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇదే గులాం నబీ ఆజాద్ కదనండి 2004లో ఇక్కడ మాట్లాడి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజలకు మేము తెలంగాణ ఇస్తామని ఎన్నికల సభలలో కూడా వాగ్దానం చేసిన వ్యక్తి గులాం నబీ ఆజాదే. ఇంకా సాగదీచి నాంచి వేస్తే తెలంగాణ ప్రజలు దాన్ని సహించరు. వాళ్ళ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం. కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చిన మాట కట్టుబడి ఉండి, ఖచ్చితంగా డిసెంబర్ 9 ప్రకటన కట్టుబడి ఉండి, పార్లమెంటులో కూడా ఇచ్చిన హామీ 120 కోట్ల మంది ప్రజల సాక్షి ఇచ్చినటువంటి హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి. అంతర్జాతీయంగా కూడా కేంద్రం పరువు పోతుంది. లేకపోతే ఇంకా పార్లమెంట్ లో చెప్పినటువంటి దానికి కూడా విలువ లేకపోతే, గతి లేకపోతే ఇంకా కూడా అర్థం లేదు. కాబట్టి ఈ సంక్లిష్టం, పింక్లిష్టం అనేవి మానుకొని తెలంగాణ ప్రజల యొక్క ప్రజాస్వామిక డిమాండ్ ను ఖచ్చితంగా ఆమోదించాలి. వెంటనే రాబోయే పార్లమెంట్ సెషన్ లో